వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MNINFO. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MNINFO. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హే సృజన, డూ యూ నో హౌ హార్డ్ ఎ ఫార్మర్ వర్క్స్ టు బ్రింగ్ ఫుడ్ ఇన్ టు యువర్ ప్లేట్? టీచరు సృజనాని అడుగుతుంది. ఒక రైతు ఎంత కష్టపడి పండిస్తే మన కంచంలోకి భోజనం వస్తుందో నీకు తెలుసా? డూ యూ ఈట్ మిడ్ డే మీల్ గివెన్ ఇన్ యువర్ స్కూల్స్ డైలీ? మీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నీవు తీసుకుంటున్నావా? హ్యావ్ యూ సీన్ యువర్ క్లాస్మేట్స్ వేస్టింగ్ ఫుడ్ డ్యూరింగ్ లంచ్? మధ్యాహ్న భోజన సమయంలో మీ స్నేహితులు ఆహారాన్ని వృధా చేస్తున్నారా? Food is important and there are many people starving without food. It takes lot of effort to cultivate and supply food. అంటే మీనింగ్ ఏంటంటే ఆహారం ఎంతో విలువైనది. ఆహారం లేక చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారాన్ని పండించడానికి, సరఫరా చేయడానికి చాలా కృషి అవసరం. The rice we eat is obtained from paddy. Do you know how paddy is grown? There are different phases in the cultivation of paddy. They plough, weed, water, transplant, fertilize, protect the crop and store the grains. మనకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? వరి నుండి లభిస్తుంది. మీకు వరిని ఎలా పండిస్తారో తెలుసా? వరి సాగు చేయడానికి వివిధ రకాల దశలు ఉన్నాయి. అవి ఏంటంటే దుక్కు దున్నడం, కలుపు తీయట, నీరు పెట్టడం, నాట్లు వేయడం, ఎరువు వేయడం, పంట రక్షణ, ధాన్యం నిల్వ చేయడం. ఈ దశలన్నీ దాటితే మనకి పంట అనేది చేతికి రావడం జరుగుతుంది. లెట్ us know field to plate. మనం తెలుసుకుందాం పొలం నుంచి కంచం వరకు అనే టాపిక్. హౌ హార్డ్ ఎ ఫార్మర్ వర్క్స్ టు బ్రింగ్ ఫుడ్ టు అవర్ ప్లేట్. లుక్ ఎట్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. అంటే ఏంటంటే ఆహారం పొలం నుంచి కంచంలో రావడానికి రైతులు ఎంత కష్టపడుతున్నారో ఈ కింద మనకి తెలియచేస్తున్నారు. వివిధ రకాల దశలు, వరి పండించడంలో వివిధ రకాల దశల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్, ఫార్మర్స్ ఫస్ట్ ప్రిపేర్ ద ఫీల్డ్ ఫర్ కల్టివేషన్. దే ప్లఫ్ ద ఫీల్డ్స్ విత్ బుల్లక్స్ అండ్ ట్రాక్టర్స్. రైతులు మొట్టమొదటిగా పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. అంటే ముందుగా దుక్కు దున్నుతారనమాట. అంటే ఎడ్లతో కానీ లేదంటే ట్రాక్టర్తో కానీ పొలాన్ని దున్నడం మొదలు పెడతారు. సెకండ్, ద ఫీల్డ్స్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ హ్యాస్ టు బి లెవెల్డ్ ఫర్ ప్లాంటేషన్. దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి పొలాన్ని చదును చేస్తారు. అంటే మట్టి పెళ్ళల్లో రాయిల్లా మట్టి లేకుండా మట్టి విడిపోయేటట్టు చేస్తారన్నమాట. థర్డ్, ఫార్మర్స్ బ్రింగ్స్ సీడ్లింగ్స్ ఫ్రమ్ ప్యాడీ బ్లాక్స్ అండ్ ట్రాన్స్ప్లాంట్ దెమ్ ఇన్ ద ఫీల్డ్. మనకి నారు పోస్తారు కదా, వేరే చోట నారు పోస్తారు. ఆ నారు పోసిన చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, వాటిని తెచ్చి రైతులు ఈ మడుల్లో వాటర్ చేసి ఉంచుతారు కదా, దాంట్లో ఈ నారుని తెచ్చి నాటుతారనమాట పొలంలోని. Paddy requires water in a large scale, hence watering the field is done more frequently. వరి సాగు చేయాలంటే నీరు ఎక్కువ అవసరం అవుతుంది. అందువల్ల రైతులు పొలానికి ఎక్కువసార్లు నీరు అనేది అందించడం జరుగుతుంది. Plants get nutrients from soil. Farmers use compost and fertilizers for better yield. మొక్కలకి పోషకాలు ఎక్కడి నుండి లభిస్తాయో తెలుసా? నేల నుండి మనకి మొక్కలకి పోషకాలు అనేవి లభిస్తాయి. అందువల్ల రైతులు పంట దిగుబడి ఎక్కువగా రావడానికి ఏం చేస్తారు? కంపోస్టు ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. సిక్స్త్, క్రాప్ ప్రొడక్షన్. యూజువల్లీ ప్లాంట్స్ గెట్ ఎఫెక్టెడ్ బై డిసీజెస్. దే డిస్ట్రాయ్ ద క్రాప్స్. టు అవాయిడ్ దిస్ ఫార్మర్స్ యూజ్ పెస్టిసైడ్స్. సాధారణంగా
మొక్కలకి వ్యాధులు సోకుతాయి కదా, అవి ఏం చేస్తాయి, పంటనంతా నాశనం చేసేస్తాయి. ఈ వ్యాధులు రావడం వల్ల పంట అంతా నాశనం అయిపోతుంది. ఈ పంట నాశనం అవ్వకుండా ఉండడానికి రైతులు కొన్ని క్రిమిసంహారక మందులను వాడతారనమాట. అవి వాడడం వల్ల పంట మంచిగా ఉంటుంది. ఆఫ్టర్ రైపనింగ్ ద క్రాప్ ప్యాడీ ఈజ్ హార్వెస్టెడ్. మనం పంట పండుద్ది కదా, ఆ పండిన తర్వాత వారిని కోస్తాము. మనకు పంట పండిందని ఎలా తెలుస్తుంది? పంట అంతా ఎండిపోయినట్టు అవుతుంది కదా, అప్పుడు మనకు పంట పండిందని తెలిసి కోసేయడం జరుగుతుంది, పంటనంతటిని కోయడం జరుగుతుంది. 8th, threshing. After harvesting, the paddy is dried for few days. Grains are separated from the straw by threshing. మనం పంట కోసిన తర్వాత కొన్ని రోజులు అలా వదిలేస్తాం, ఎందుకంటే ఎండుతుందని, పంట అంతా బాగా డ్రై అయిపోతుందని. అప్పుడు పంట బాగా ఎండిపోయిందంటే గింజలను సెపరేట్ చేయొచ్చు అనమాట. గింజలను ఎలా సెపరేట్ చేస్తాం? నూర్చడం ద్వారా మనం గింజలను సెపరేట్ చేయడం జరుగుతుంది. 9th, winnowing. Grains and husk are separated by winnowing. మనం గింజల్ని ఊకని ఏ విధంగా వేరు చేస్తాం తెలుసా? ఎగరబోయడం ద్వారా. గాలి వేసినప్పుడు ఆ గింజలను కిందకి ఎలా విడుతుంటే ఊక అనేది ఎగిరిపోతుంది, ధాన్యం అనేది కింద పడిపోతుంది. దాన్నే మనము తూర్పుర పట్టడం అని కూడా అంటారు. 10th, storing. The paddy is packed in gunny bags and stored in a godown. మనం ఈ ధాన్యాన్ని గోనె సంచుల్లో వేసి వాటిని బస్తాల కింద తయారు చేసి గోడౌన్లో అనేది నిల్వ చేయడం జరుగుతుంది. గన్నీ బ్యాగ్స్ అంటే గోనె సంచి అని అర్థం. 11th, milling. The paddy grain is milled and rice is obtained. That is how we get rice. మనం ఈ ధాన్యాన్ని తీసుకెళ్ళి మిల్లుకి ఇస్తే అక్కడ వాళ్ళు రైస్ ఆడతారు. అప్పుడు ధాన్యాన్ని ఆడడం వల్ల మనకి రైస్ అనేది వస్తుంది. ఆ రైస్ని మనం వండుకోవడానికి ఉపయోగిస్తాము. మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వరి సాగు చేయాలంటే రైతు ఎంతో కష్టపడి 11 స్టేజ్లను దాటితే కానీ మనకి రైస్ అనేది లభించదు. కాబట్టి మనం అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఉండాలి. రైతులు పడుతున్న కష్టాలనే మనం అర్థం చేసుకోవాలి. మనం వరి సాగులో వివిధ రకాల దశల గురించి నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. స్టేజెస్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. వరి సాగులో వివిధ రకాల దశలు. ఫస్ట్, ప్లఫింగ్ ద ఫీల్డ్. సెకండ్, లెవెలింగ్. థర్డ్, ట్రాన్స్ప్లాంటేషన్. ఫోర్త్, వాటరింగ్. ఫిఫ్త్, ఫెర్టిలైజింగ్. సిక్స్త్, క్రాప్ ప్రొటెక్షన్. సెవెంత్, హార్వెస్టింగ్. 8th, థ్రెషింగ్. 9th, విన్నోవింగ్. 10th, స్టోరింగ్. 11th, మిల్లింగ్. ఈ 11 స్టేజ్లు దాటితే కానీ మనకి వరి అన్నం అనేది మన ప్లేట్లోకి రాదనమాట. యాక్టివిటీ: అరేంజ్ ద స్టేజెస్ ఆఫ్ కల్టివేషన్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. కింద ఒక యాక్టివిటీ ఇచ్చాడు. మనం వరి సాగు చేస్తాం కదా, ఆ వరి సాగులో వివిధ రకాల దశలు ఉన్నాయి కదా, స్టేజెస్. అవి ఎప్పుడెప్పుడు ఏ స్టేజ్ అనేది ఒక ఆర్డర్లో రాయమన్నారు. ఫస్ట్ మనకి లెవెలింగ్ దగ్గర 1 వేయాలి. లెవెలింగ్ అంటే చదును చేయడం. సెకండ్ అనేది వాటర్ పెట్టడం, అంటే నీరు అందించడం, 2 వేయాలి అక్కడ. థర్డ్, విన్నోవింగ్ అంటే ఎగరబోయడం లేదా తూర్పుర పట్టడం అని అంటాం కదా, అక్కడ 3 వేయాలి. 4, స్టోరింగ్ అంటే నిల్వ చేయడం, ధాన్యాన్ని నిల్వ చేస్తాం కదా, అది 4వ స్టేజ్. 5, మిల్లింగ్ అంటే మరపట్టించడం, ఇక్కడ 5వ నెంబర్ వేయాలి. ఫార్మర్స్ కల్టివేట్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్రాప్స్. ఎగ్జాంపుల్,
maize, jowar, cotton, turmeric, chili, etc. Each crop has its own process of cultivation. రైతులు వరితో పాటు వివిధ రకాల పంటలను కూడా సాగు చేస్తారు. ఉదాహరణకు పప్పులు, మొక్కజొన్న, జొన్న, చెరుకు, పత్తి, పసుపు, మిరప మొదలైనవి. ఒక్కో పంటకు ఒక్కో రకమైన సాగు విధానాలు ఉంటాయన్నమాట. ఇరిగేషన్. Supply of water to the field for cultivation is called irrigation. Water is the essential resources for paddy. Paddy is also known as waterlogged crop. Water is supplied in different ways. The supply of water to the fields for cultivation are 4 types. They are field irrigation, furrow irrigation, sprinkler irrigation and drip irrigation. ఇరిగేషన్ అంటే నీటిపారుదల అని అర్థం. మనం పొలానికి నీటిని సరఫరా చేస్తాం కదా, దాన్నే ఇరిగేషన్ అంటాం, నీటిపారుదల అంటాం. మనకి వరి సాగు చేయాలంటే ముఖ్యమైన వనరు ఏంటంటే నీరు అన్నమాట. మనం వరిని నీరు ఆధారిత పంటగా చెప్తాము. నీటిని 4 రకాలుగా సరఫరా చేస్తారు. మనం పొలాలకి ఎప్పుడైనా నీటిని 4 టైప్స్గా సరఫరా చేస్తారు. అవి ఏంటంటే క్షేత్ర నీటిపారుదల, చాళ్ళ నీటిపారుదల, స్ప్రింక్లర్ నీటిపారుదల, బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తారు. 4 రకాలుగా నీటిని అందించడం అనేది జరుగుతుంది పొలానికి. ఈ 4 రకాల నీటిపారుదల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫీల్డ్ ఇరిగేషన్. Field irrigation is the supply of water to the field when the rainfall is not enough. ఫీల్డ్ ఇరిగేషన్ అంటే క్షేత్ర నీటి పారుదల. అంటే వర్షపాతం తగినంతగా లేనప్పుడు మనం ఈ ఫీల్డ్ ఇరిగేషన్ ద్వారా నీరు అనేది పంటలకు అందించడం అనేది జరుగుతుంది. పొలానికి ఈ ఫీల్డ్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందిస్తారు. ఫీల్డ్ ఇరిగేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది పైన చిత్రం ఇచ్చాము, ఆ చిత్రం చూడండి. ఫర్రో ఇరిగేషన్. Furrows and trenches are dug in the field and the water is supplied through the channels in this irrigation. ఫర్రో ఇరిగేషన్ అంటే చాళ్ళు నీటి పారుదల. చాళ్ళు అంటే పొలంలోని గట్లు కింద ఏర్పాటు చేస్తారు. పైన చిత్రం ఇచ్చాను చూడండి, పిక్చర్ ఇచ్చాను. ఆ పిక్చర్లో ఉన్నట్టు పొలంలో సెపరేట్ చేసి నీటిని అందించడం అనేది జరుగుతుంది. స్ప్రింక్లర్ irrigation. This is the method of supplying water in a controlled manner in a way similar to rainfall. ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్లో మనకి వర్షం పడినట్టు పైపుల ద్వారా నీటిని చల్లుతారనమాట. దీన్నే మనం స్ప్రింక్లర్ ఇరిగేషన్ అని అంటాం. డ్రిప్ ఇరిగేషన్. Water pipes have holes through which water drips in the soil. The water goes directly to the roots. డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం అని అర్థం. బిందు సేద్యం ద్వారా నీటిని అందించడం అంటే ఏంటంటే పొలంలో గొట్టాలను అమర్చి ఆ గొట్టాలకి చిన్న చిన్న రంధ్రాలను చేస్తారు. ఆ చిన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు అనేది మొక్కల వేళ్ళకి అందుతుంది. దీన్నే మనం డ్రిప్ ఇరిగేషన్ అంటాం. మనం పొలానికి 4 రకాలుగా నీటిని అందించడం అనేది నేర్చుకున్నాం. 1 ఫీల్డ్ ఇరిగేషన్, 2 ఫర్రో ఇరిగేషన్, 3 స్ప్రింక్లర్ ఇరిగేషన్, 4 డ్రిప్ ఇరిగేషన్. ఈ 4 పద్ధతుల ద్వారా మనం పొలానికి నీరు అనేది అందించడం జరుగుతుంది. టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. మనం వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్ల గురించి కింద కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు, అవేంటో చూద్దాం. ట్రెడిషనల్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే సాంప్రదాయ పనిముట్లు. ప్లఫ్ అంటే నాగలి, గ్రేప్ హూ అంటే గడ్డపార, రేక్ అంటే విత్తనాల గుర్రు, సికిల్ అంటే కొడవలి. మోడర్న్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధునిక వ్యవసాయ పనిముట్లు. ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ అంటే వరి నాట్ల యంత్రం. ప్యాడీ కట్టింగ్ మిషన్,
ప్యాడీ కట్టింగ్ మిషన్ అంటే వరి కోత యంత్రం. Manures and fertilizers. The growth and the productivity of plant depends on the fertility of the soil. The use of fertilizers enhances the growth and production of the crops. Farmers are suggested to use natural fertilizers such as compost, remains of plants, cow dung, excreta of animals, etc. because chemical fertilizers remain in the soil and degrade the soil fertility. ఎరువులను ఉపయోగించడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, అలాగే పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. మనం ఎరువులను ఉపయోగించి మొక్కలు పెంచుతాం కదా. మనం ఎలాంటి ఎరువులను ఉపయోగించాలి? కంపోస్టు, మొక్కల అవశేషాలు, ఆవు పేడ, జంతు విసర్జితాలు మొదలైనవి ఉపయోగించమని రైతులకి సూచించాలి. ఎందుకంటే రసాయన ఎరువులు వాడామంటే అవి నేలలో కరిగిపోవు, అలాగే ఉండిపోయి నేల సారాన్ని అనేవి తగ్గించేస్తాయి. క్రాప్ ప్రొటెక్షన్. క్రాప్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్, పెస్ట్స్ అండ్ డిసీజెస్. క్రాప్స్ ఆల్సో నీడ్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ యానిమల్స్. మనం పండించే పంటని వివిధ రకాల హానికరమైన కీటకాల నుండి, తెగుళ్ళ నుండి, వ్యాధుల నుండి రక్షించాలి. అలాగే జంతువులను కూడా మనం పంటను రక్షించాలి. The caterpillar grows up, becomes a moth and damages the crop. The caterpillar passes through different stages and it damages the crop, but the insects like butterflies, bees, etc. play an important role as they help in pollination. Let us see the life cycle of butterfly. గొంగళి పురుగు మాత్గా ఏర్పడి పంటను నాశనం చేస్తుంది. అలాగే వివిధ దశల్లో కూడా గొంగళి పురుగు పంటను నాశనం చేస్తుంది. కానీ సీతాకోక చిలుకగా తయారైన తర్వాత సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఇవి ఏమవుతాయంటే పరాగ సంపర్కం మరియు విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇప్పుడు మనం సీతాకోక చిలుక యొక్క జీవిత చరిత్ర నేర్చుకుందాం. ఇప్పుడు మనం లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై, సీతాకోక చిలుక యొక్క జీవిత చక్రం గురించి చూద్దాం. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు కదా, ఆ పిక్చర్లో చూడండి. ఫస్ట్ ఎగ్ అంటే గుడ్లు పెట్టింది. నెక్స్ట్ క్యాటర్పిల్లర్గా తయారైంది, అంటే లార్వాగా బయటకు వచ్చింది. నెక్స్ట్ ప్యూపా స్టేజ్కి వెళ్ళింది. ఆ ప్యూపా స్టేజ్ నుంచి ఇమిగో అంటే సీతాకోక చిలుకగా తయారయ్యిందనమాట. ఈ విధంగా సీతాకోక చిలుక యొక్క జీవిత చక్రం అనేది నడుస్తుంది. No, they are not fish. They are the tadpoles. They grow and become frogs. Let us see the life cycle of the frog. Frogs, when they are young as tadpoles, they feed on algae and helps in keeping the water clean. When they grow into the frog, they feed on insects, which helps to keep the area free from bugs. అవి చేపలు కావు, కప్ప లార్వాలు. వీటిని తోక కప్పలు అంటే టాడ్పోల్స్ అంటారు. ఈ టాడ్పోల్స్ అనేవి పెరిగి కప్పలుగా మారుతాయి అన్నమాట. ఇప్పుడు కప్ప యొక్క జీవిత చక్రం చూద్దాం. కప్పలు టాడ్పోల్గా ఉన్నప్పుడు అవి ఆల్గే అంటే శైవలాలు అన్నీ తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ కప్పలు కొంచెం ఎదుగుతాయి కదా, పెద్ద ఎదిగిన తర్వాత అవి కీటకాలను తిని ప్రదేశాన్ని, ఆ ప్లేస్ని అంతటిని నీట్గా శుభ్రంగా ఉంచుతాయి అన్నమాట. ఇక్కడ పిక్చర్లో లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ఫ్రాగ్, కప్ప యొక్క జీవిత చక్రం ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఎగ్ మాస్ అంటే ఈ గుడ్ల సమూహము గుడ్లు పెడుతుంది. నెక్స్ట్ ఆ గుడ్లు ఎలా తయారవుతాయి? టాడ్పోల్ అంటే తోక కప్ప, దీనికి తోక అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆ టాడ్పోల్కి చిన్న కాళ్ళు వస్తాయి. ఆ టాడ్పోల్కి కాళ్ళు వచ్చాయి కదా, ఇక్కడ చూడండి కాళ్ళు వచ్చాయి, కాళ్ళు కలిగిన టాడ్పోల్. ఆ టాడ్పోల్ కాళ్ళు కలిగిన టాడ్పోల్ ఎలా మారుతుంది? యంగ్ ఫ్రాగ్ అంటే చిరుకప్పగా తయారవుతుంది. ఆ చిరుకప్పకి తోక ఉంది చూడండి. నెక్స్ట్ ఆ చిరుకప్ప నెక్స్ట్ ఎలా మారుతుంది? అడల్ట్ ఫ్రాగ్ అంటే మా కప్ప రూపం ధరిస్తుంది. అప్పుడు ఈ తోక అనేది మనకి కనిపించదు. ఈ విధంగా కప్ప యొక్క
లైఫ్ సైకిల్ అనేది జరుగుతుంది. డూ యూ నో frogs and butterflies are good indicators of environmental damage. They are extremely sensitive to chemical pollution. The usage of pesticides is damaging their existence. If they are not preserved, we will damage the plant ecosystems and ultimately lead to disconnection of food chain. Every creature in nature is a role model to man. మీకు తెలుసా కప్పలు సీతాకోకచిలుకలు పర్యావరణ దెబ్బతినడం గురించి తెలియజేయడంలో మంచి సూచికలుగా మనకు ఉపయోగపడతాయి. రసాయనాలు ఎక్కువగా ఉపయోగించడం వలన వీటి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. క్రిమిసంహారక మందులు మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కదా, వాటి వల్ల వీటి ఉనికి అనేది దెబ్బతింటుంది. మనం వీటిని రక్షించుకోవాలి. వీటిని రక్షించుకోకపోయినట్లయితే మొక్కల ఆవరణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. దీని ఫలితంగా ఆహార గొలుసు ఫుడ్ చైన్ మొత్తం విచ్ఛిన్నమవుతుంది. ఈ ప్రకృతిలో ప్రతి జీవి మానవునికి ఆదర్శప్రాయమైంది. పెస్టిసైడ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద క్రాప్స్ ఫ్రమ్ ద పెస్ట్స్. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్. మనం క్రిమికీటకాల నుండి అంటే చిన్న చిన్న పురుగుల నుండి వాటి నుండి పంటను రక్షించుకోవడానికి మనం క్రిమిసంహారక మందులను వాడడం అనేది జరుగుతుంది. ఈ క్రిమిసంహారక మందులను ఎక్కువగా వాడినట్లయితే మనం పర్యావరణానికి హాని కలుగుతుంది. కాబట్టి అవసరమైన మేరకు మాత్రమే ఈ క్రిమిసంహారక మందులను మనం వాడాలి. స్కేర్ క్రో ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్. పొలాల్లో దిష్టి బొమ్మలు పెడతారు కదా, అవి ఎందుకు పెడతారో తెలుసా? పంటను రక్షించే పద్ధతుల్లో ఈ దిష్టి బొమ్మ పెట్టడం కూడా ప్రముఖ పాత్ర వహిస్తుందన్నమాట. పంటను కాపాడటంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. టు గెట్ హై ఈల్డ్ ఫార్మర్స్ యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ indiscriminately. These products cause diseases like cancer. So farmers are advised to follow organic farming methods. Organic farming is a method of crop and livestock production that involves natural and conventional ways of farming. కొంతమంది రైతులు పంట దిగుబడి ఎక్కువగా రావడం కోసము పురుగు మందులు, రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఇవి ఎక్కువగా వాడితే ఏమవుతుంది? క్యాన్సర్ రోగాలకు దారితీస్తుంది. కాబట్టి రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. ఫార్మర్స్ యూజ్ ఆర్గానిక్ మాన్యూర్ సచ్ యాజ్ క్యాటిల్ వేస్ట్, వెర్మి కంపోస్ట్, oil cakes and biological wastes. This is also called zero budget natural farming, ZBNF. Organic farming is better for environment. Organic farming practice reduce pollution, conserve water, reduce soil erosion, increase soil fertility and useless energy. సేంద్రియ వ్యవసాయంలో రైతులు పశువుల వ్యర్థాలను, వర్మి కంపోస్ట్, నూనె, చెక్క మరియు జీవ వ్యర్థాలను ఉపయోగించడం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం అనేది పంట మరియు పశువుల ఉత్పత్తిలో ఉపయోగించే పద్ధతి. ఇది సహజ మరియు సాంప్రదాయ వ్యవసాయ మార్గాలను కలిగి ఉంటుంది. సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తారు. దీన్నే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. సేంద్రియ వ్యవసాయం వలన పర్యావరణం రక్షించబడుతుంది. సేంద్రియ వ్యవసాయ విధానాలు కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని పొదుపు చేస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి, నేల సారాన్ని పెంచుతాయి, తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. కాబట్టి రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని చేయడానికి ఎక్కువ మొగ్గు చూపాలి. The grains are dried under sunlight and then stored in well-ventilated rooms. Pesticides are sprayed in and around the place before storing. They should be placed on an elevated structure to prevent the insects and rats from entering. ధాన్యాన్ని ఎండబెట్టి గాలి వెలుతురు బాగా ఉన్న గదుల్లో వాటిని నిల్వ చేస్తారు. నిల్వ చేసే ముందు పురుగుల మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు.
కీటకాలు, ఎలుకలు గింజలు తినకుండా గదులు ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చేస్తారు. ధాన్యాన్ని నిల్వ చేయడానికి పూర్వకాలంలో ట్రెడిషనల్ స్టోరేజ్ మెథడ్స్లో నిల్వ చేసేవారు. మనకి పిక్చర్లో కనబడుతుంది కదా, ఈ పద్ధతిలో నిల్వ చేసేవారు. ప్రస్తుతం అయితే మోడర్న్ స్టోరేజ్ మెథడ్స్ అయితే గోడౌన్ లేదా వేర్ హౌస్, కోల్డ్ స్టోరేజ్లో కూడా ధాన్యాన్ని నిల్వ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు యాక్టివిటీ: డ్రా ద పిక్చర్స్ ఆఫ్ స్పేడ్, సికిల్ అండ్ ప్లఫ్ అండ్ రైట్ దేర్ యూజెస్. మనకి స్పేడు ఎందుకు ఉపయోగిస్తాం? టు డిగ్ ద సాయిల్ అంటే మట్టి తవ్వడానికి ఉపయోగిస్తాం. అలాగే సికిల్ని మనం దేనికి ఉపయోగిస్తాం? టు కట్ ద క్రాప్ అంటే పంటను కోయడానికి సికిల్ని ఉపయోగిస్తాం. ప్లఫ్ నాగల్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? పొలం దున్నడానికి మనం నాగల్ని ఉపయోగించడం జరుగుతుంది. క్రాప్స్ ఇన్ అవర్ స్టేట్: రైస్ ఈజ్ ద మేజర్ ఫుడ్ క్రాప్ ఇన్ అవర్ స్టేట్. అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ about 62% of the people. Jowar, bajra, maize, ragi, small millets, pulses, tobacco, cotton and sugarcane are the important crops of our state. మన రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి. ఇది ఆహార పంట. 62% మంది ప్రజలు ప్రధాన వృత్తిగా వ్యవసాయం చేస్తున్నారు. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, వరి, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు, పత్తి, చెరుకు మొదలైనవి మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంటలు. అబ్జర్వ్ ద మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ లిస్ట్ ద క్రాప్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. ఆంధ్రప్రదేశ్ పటం ఇచ్చారు కదా, దాన్ని పరిశీలించి ప్రతి జిల్లాలోని పంటల జాబితాని తయారు చేయమన్నారు. కల్టివేషన్ ఆఫ్ సెరల్స్: ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొర్రలు, బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అందుకొర్రలు, లిటిల్ మిల్లెట్స్ సామలు, కోడో మిల్లెట్స్ అరికెలు, బార్న్యార్డ్ మిల్లెట్స్ ఓదలు ఎక్సెట్రా ఆర్ ద మిల్లెట్స్ గ్రౌండ్ ఇన్ అవర్ స్టేట్. We should eat all types of millets along with rice. India is the second largest producer of rice, wheat and other cereals. చిరుధాన్యాల్లో కొర్రలు, అందుకొర్రలు, సామలు, అరికెలు, ఓదలు మొదలైనవి మన రాష్ట్రంలో పండిస్తున్నారు. వీటిని అన్నంతో పాటు ఆహారంగా తినాలి. వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. మన దేశం 2023-24 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది. ఎనర్జీ గివింగ్ ఫుడ్: కార్బోహైడ్రేట్స్ గివ్ us energy, so we should take the food that gives us energy. Some of the energy giving food are rice, wheat, sorghum, జొన్నలు, maize, millets, potatoes, jaggery, sweet potatoes, etc. These are the sources of carbohydrates. పిండి పదార్థాలు మనకి శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి. మనం శక్తి కోసం ఆహారం తీసుకుంటాము. వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంపలు, బెల్లం, చిలకడ దుంపలు మొదలైన వాటిలో పిండి పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ద ఫుడ్ దట్ హెల్ప్స్ గ్రోత్: గ్రీన్ గ్రామ్, చిక్ పీస్, బ్లాక్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, పీస్, లెంటిల్స్, పల్సెస్, eggs and meat are rich sources of proteins and they help us to grow stronger by giving lot of energy. పెసలు, శనగలు, మినుములు, కందులు, బఠానీలు, కాయధాన్యాలు, పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసం మొదలైన ఆహార పదార్థాలలో మాంసకృతులు, ప్రోటీన్లు శరీర పెరుగుదలకు సహాయపడతాయి. ఈ ఒక్క పెరుగుదలకు మాత్రమే కాకుండా మనకు ఎక్కువ ఎనర్జీని అంటే శక్తిని ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. హెల్దీ ఫుడ్: we maintain healthy by eating fruits, vegetables, greens, sprouts and fermented food like idli, dosa, etc. They protect us from diseases. Do you know food which has all nutrients in correct proportion is called balanced food or balanced diet?
ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటంటే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకలు. అలాగే పులియబెట్టిన ఆహారం అంటే ఇడ్లీ, దోశ మొదలైనవి ఆహార పదార్థాలు తినడం వలన మనం ఆరోగ్యవంతమైన ఆహారం పొందుతాము. ఇవి మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి. మీకు తెలుసా, సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటారు. గుడ్ ఫుడ్. ఫస్ట్ పాయింట్, we should eat the food that contains rice, pulses, leafy vegetables, fruits and eggs. అన్నం, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు మనం ఆహారంగా తీసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇఫ్ యూ డు నాట్ టేక్ గుడ్ ఫుడ్ you are likely to become weak and sick. It affects your day-to-day activities like learning and playing. మంచి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యానికి గురవుతాము. రోజువారీ చర్యలు చేయలేము, సరిగా ఆడుకోలేము, నేర్చుకోలేము. థర్డ్ పాయింట్, వీ షుడ్ ఈట్ సీజనల్లీ అవైలబుల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. అన్ని కాలాల్లో లభించే కాయగూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. Plants have to undergo certain stages of life. Let us discuss this life cycle. మొక్కలు తమ జీవితంలో వివిధ దశలను కలిగి ఉంటాయి కదా. ఈ పిక్చర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం సీడ్స్ అంటే విత్తనాలు నాటుతాం. తర్వాత అది మొలకెత్తుంది, జర్మినేషన్ అవుతుంది. తర్వాత స్ప్రౌట్ అంటే మొలకెత్తుంది. నెక్స్ట్ ప్లాంట్గా తయారవుతుంది. తర్వాత అవి ప్లాంట్స్ నుంచి ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ నుంచి మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి. మళ్ళీ ఆ ఫ్రూట్స్ సీడ్స్గా తయారవుతాయి. ఈ విధంగా ప్లాంట్ యొక్క స్టేజెస్ అనేవి ఉంటాయి. టు ప్రొడ్యూస్ 1 kilo రైస్ 3000 to 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ నీడెడ్. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి దాదాపుగా 3000 నుండి 5000 లీటర్ల నీరు అవసరం. తెలుసా? డూ యూ నో, వన్స్ ఇన్ ఎ వైల్ ఇన్ లైఫ్ యూ నీడ్ ఎ డాక్టర్, ఎ లాయర్, ఎ పోలీస్మ్యాన్ ఆర్ మేబీ ఎ preacher, but every day 3 times a day you need a farmer. Farmers are the world's ecosystem managers and food producers. మన జీవితంలో ఎప్పుడో ఒకసారి డాక్టరు, లాయరు, రక్షకభటుడు, బోధకుడు అవసరమవుతుంటారు. కానీ ప్రతిరోజు 3 పూటలా మనకు అవసరమైన వాడు రైతు. ప్రపంచ ఆవరణ వ్యవస్థలో రైతులే నిర్వాహకులు, ఆహార ఉత్పత్తి చేసేవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MNINFO. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.